తన కారును తీసుకోవడమే కాకుండా తనకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విశ్వనాథ్ అనే వ్యక్తిపై తగిన చర్యలు చేపట్టి తనకు తగిన న్యాయం చేయాలని గొడ్లవీటి సిద్ధయ్య కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు గొడ్లవీటి సిద్ధయ్య మాట్లాడారు. తాను జీవనోపాధి నిమిత్తం కారును కొనుగోలు చేసి బాడుగలకు తిప్పుకునేవాడినన్నారు. ఈ క్రమంలో సుంకర విశ్వనాథ్ అనే వ్యక్తి నా వద్దకు వచ్చి నా కారును బాడుగకు పెట్టుకుంటానని నెలకు 21,500 ఇస్తానని గత ఏప్రిల్ 23వ తేదీ తీసుకువెళ్లాడన్నారు. అయితే అతని వద్ద నుంచి నాకు 8,000 ఒకసారి 15,000 ఒకసారి నగదు వచ్చిందన్నారు. ఏప్రిల్ 23 నుంచి నవంబర్ 15 వరకు ఒక నెల బాడుగా ఇచ్చాడని, ఆ తర్వాత మిగిలిన మొత్తంగానే నా కారును గాని నాకు ఇవ్వలేదన్నారు. సార్ నా పేరు సిద్ధయ్య సార్. నేను బద్వేల్లో వచ్చేసి కారు తోలుకుంటా ఉన్నా సార్. నేనైతే నా జీవితానందం మీద నేను బ్యాంకులో మా భార్య బంగారు పెట్టుకునేసి నేనైతే కారు ఒకటి కొనుక్కొచ్చుకున్నా సార్. దాన్ని వచ్చేసి వేరే అతను బాడెక్కి అడిగింటే బాడెక్కి ఇచ్చిన. అతను వచ్చేసి కడపలో తీసుకున్నాడు సార్. అతనికి విశ్వ అని. తర్వాత వచ్చేసి రామ్మోహన్ రెడ్డికి కొదవ పెట్టినారు సార్ 1,00,000 రూపాయలకు. అతను వచ్చేసి నేను కేసు పెట్టినా సార్ వాళ్ళ మీద. అతను వచ్చేసి తిరుపతిలో ఉంటాడు విశ్వ. అతను కడపలో ఇది రామ్మోహన్ రెడ్డి. ఇది ఒకటే కాదు సార్, మొత్తం కొదవ పెట్టుకునే వ్యాపారం అతనిది. ఈ విధంగా నాకు తెలిసిన తర్వాత నేను ఆయన దగ్గరికి పోయినా సార్. పోతే అతను వచ్చేసి మేమైతే అమౌంట్ ఇచ్చిన తర్వాత ఇచ్చేది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకు అని చెప్పినారు సార్. ఈ విధంగా నేను నవంబర్ నుంచి పోలీస్ స్టేషన్లో బట్టి తిరుగుతా ఉంటా సార్. నేను ఇక్కడ ఎస్పీ ఆఫీసులో 3 సార్లు కంప్లైంట్ ఇస్తే, ఒకసారి బద్వేలుకు, ఇంకొకసారి వచ్చేసి మైదుగూరుకు, ఇంకొకసారి వచ్చేసి పెళ్లిమరికి 3 సార్లు ఇచ్చినా సార్. పెళ్లిమరికి అయితే కనుక రామ్మోహన్ రెడ్డిని విశ్వ వాళ్ళను నేను ఇచ్చిన అతన్ని అందరినీ పిలిపించేసి అక్కడ మందలిచ్చి వాళ్ళు సంతకాలు పెట్టించేసి చేస్తాం, అదే మీకు ఇడిపిస్తామని చెప్పేసి వెళ్ళిపోయినారు సార్. తర్వాత ఎన్ని రోజులు చూసినా నేను ఇచ్చిన అతను నాకైతే అందుబాటులో లేదు సార్. తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇలా అడిగితే, మీరు ఏం చేసుకుంటారో కేసు పెట్టుకున్నారు కదా, ఏం చేసుకుంటారో చేసుకోకపోండి, మాకు అమౌంట్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైనా ఇచ్చేస్తాం, లేకుంటే లేదని చెప్పేసి ఇతను గట్టిగా చేసిన తర్వాత వచ్చేసి నేను 1 టౌన్ ఇక్కడ రిమ్స్ దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళా సార్. వెళ్ళిన తర్వాత సార్ అయితే కనుక పోలీసు వాళ్ళని ఇచ్చేసి రామ్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర అయితే పంపించినారు సార్. పంపించిన తర్వాత మా కారు ఏడుందంటే, మీరు వచ్చినామని మేము దాచిపెట్టినాము, మేము బండి తిప్పేదే, తర్వాత వచ్చేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, కారు అయితే ఇచ్చేది లేదనేసి వాళ్ళు సార్ వాళ్ళ ముందు కూడా చెప్పినారు. ఇదే విషయం సార్ కూడా చెప్తే కనుక, నీ బండి ఎక్కడ తిరిగినా కనుక నీకు కనబడితే కనుక నాకు ఈ కానిస్టేబుల్ నెంబర్ ఇస్తాను, ఈ నెంబర్కి ఫోన్ చేసేసి నేనైతే ఇడిపిస్తాను అనేది చెప్పినాడు. కాకపోతే వాళ్ళైతే డైరెక్ట్ కానిస్టేబుల్ సార్తోనే చెప్పినారు సార్, బండి అయితే దాబెట్టినాం, బయటికి తీసేది లేదు, మీరేం చేసుకుంటారో చేసుకోకపోండి అనేటట్టు చెప్పినారు. ఇతను రామ్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మా నాయన ఆధ్వర్యంలో నా బండి ఉంది సార్. తర్వాత నాకైతే బతుకు తెరువు లేదు సార్. నేనైతే డ్రైవింగ్ చేసుకుంటా, ఏదో 10,000-15,000 వచ్చి నా పిల్లలను చదివించుకుంటా, తర్వాత నా కుటుంబాన్ని నేను కొనసాగించుకొని చేసుకుంటాను. నాకు కారు కానీ ఇడిపించి నాకు రావాల్సిన అమౌంట్ అది కానీ ఇచ్చే కొద్దిగా తెప్పిస్తే కనుక నా ఫ్యామిలీకి ఏదైనా ఆకారంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. ఇదే విధంగా కానీ వీళ్ళు కానీ ఇచ్చేస్తే నాకైతే ఫ్యామిలీకి పిల్లలను చదివించుకునే పరిస్థితి లేదు, నాకైతే ఇబ్బంది చేస్తాను సార్. అది ఈ సిద్ధయ్య బద్వేలి ఒక దళిత నాయకుడు. ఆయన దళితుడు. ఆయన కారు ఒక పోలీస్ కానిస్టేబుల్ తీసుకుపోయి వాళ్ళ నాయన వాళ్ళు ఇదే వ్యాపారాలు చేసుకుంటా తీసుకుపోయి తను కేసులు పెడితే ఎస్పీ దగ్గరికి అయితే డిఎస్పీ దగ్గరికి అందరి దగ్గరికి పోయినాడు. అందరి దగ్గరికి పోయినా కూడా మేము కూడా సపోర్ట్ చేసి మన మంచిని సపోర్ట్ చేసిపోతే, ఏ పోలీస్ స్టేషన్లో ఒకే అంటారు, వాళ్ళ ఇంటికాడికి పోతారు, వాళ్ళ ఇంటికాడికి పోయి ఎన్నికొచ్చి అవేనా వాళ్ళు కుమ్మక్కయ్యి వాళ్ళు కనీసం లేదంటే వాళ్ళ కుటుంబంలో మన 7 మంది కానిస్టేబుల్, మొత్తం అందరూ 7 కానిస్టేబుల్, వాళ్ళు కానిస్టేబుల్ మాట్లాడుకోలేదు. ఇతని ఈ బొద్దులే రేపులే అని అతని బండి ఉన్నా కానీ బండి మార్పులే, మా దగ్గర బండి లేదు ఏం లేదు అని చెప్పేది. వాళ్ళు మార్చుకొని మేమేం చేసుకోమని ఇతనికైతే న్యాయం చేయమని మీ ప్రెస్ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఇలా లేదు.